వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ప్రకాశం జిల్లాలోని గిద్దలూరులో ఉన్న వివేకానంద నగర్ కాలనీలో ఉన్నాను. వైద్యరత్న డాక్టర్ మహమ్మద్ రఫీ గారు అయితే ఇక్కడ మనతో ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం. ఏం సార్, మొత్తానికి మీ స్వగ్రామానికి అయితే పిలుచుకొని వచ్చారు. సో గిరిజన ప్రాంతాల్ని సందర్శించి అక్కడ ప్రజలకి మేము ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ఉంటానని చెప్పేసి అన్నారు. మరి ఇక్కడ గిద్దలూరులో ఏంటి సార్ ఇది? యాక్చువల్లీ ముఖ్యంగా మా నాన్నగారి కోరిక. ఇది మా గృహం, సొంత గృహం. సార్. ఈ గృహంలో ఎప్పుడైనా ఉచిత విధంగా ఆయన చేశారు, మేము కూడా చేయాలని. దాని తర్వాత రామచంద్ర రెడ్డి మా మిత్రులు, తర్వాత మల్లికార్జున రెడ్డి గారు, తర్వాత ఖాజా, వీళ్ళు ఏం చేశారంటే మనం ఇక్కడ ఉచిత వైద్య కార్యక్రమం ఏర్పాటు చేద్దాం, కొందరికి మనం సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో రామచంద్ర రెడ్డి గారు ఫోన్ చేశారు. అవును సార్. కాబట్టి నీకు రావడం జరిగింది. అధిక బరువు సమస్య అనేది చాలా వరకు ఇబ్బంది పెడతా ఉంది సార్. సో ఇప్పుడు వచ్చేసేసి మన దగ్గర అమ్మగారు కూడా ఉన్నారు. సో అధిక బరువుతో మోకాల నొప్పులు వస్తూ ఉన్నాయి, అదే విధంగా వెరికోస్ వెయిన్స్ కూడా వస్తూ ఉంటాయని చెప్పేసి విన్నాను. అధిక బరువు సమస్యకి ఆయుర్వేదంలో ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయండి? ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో రకాలైన మూలికల ద్వారా అధిక బరువును తగ్గించవచ్చు. కానీ ఇప్పుడు ఈమె పర్టికులర్ నా దగ్గరికి వచ్చిన పేషెంట్ వచ్చారు. ఆమె సమస్య ఏంటంటే మోకాల నొప్పులు రావడానికి కారణం ఏంటి? బరువు ఎప్పుడైతే మోకాల మీద పడుతుందో అక్కడ గుజ్జు అనేది అరిగిపోతుంది, పూర్తిగా డ్రై అయిపోతుంది. ఆ కారణం చేత వీళ్ళకు ఎన్నో రకాల ఆర్థరైటిక్ సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆ మోకాళ్ళ నొప్పిలో నేను తగ్గిస్తాను, 5 నిమిషాల్లో తగ్గిపోతుంది మోకాళ్ళ నొప్పి. కానీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే మందులతో కాదు అది. మన శరీరాన్ని మనం తగ్గించుకోవాలి, బరువును తగ్గించుకోవాలి. ఈ చాలా మందికి ఏంటంటే చాలా సన్నగా ఉంటారు ఒక వయసులో, తర్వాత పెళ్లి అయిన తర్వాత పిల్లలు కూడా ఆపరేషన్ జరగడం వల్ల వాళ్ళ శరీరం ఊపకంగా మారిపోతుంది, అధిక బరువుగా మారిపోతుంది. వీళ్ళు నిలవలేరు, కూర్చోలేరు, చాలా చిన్న వయసులోనే. ఆ మధ్య కాలంలో గ్రామంలో ఎక్కడో ఒకరో ఇద్దరు కనిపించేవాళ్ళు, ఒక జిల్లాలో ఒక మండలంలో లావు ఉండేవాళ్ళు, అధిక బరువు ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా చిన్న పిల్లలు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల పిల్లలు కూడా చాలా వెయిట్ కనిపిస్తుంది మనకు. ఈ కారణం అంటే మనం తినే ఫుడ్, మన ఆహార అలవాట్లు, మనం చేసే పనులు అన్ని మారిపోయాయి. అమ్మా ఇప్పుడు మీ సమస్య ఏంటమ్మా? నొప్పులు ఒక్కటే, ఏం లేదు. నొప్పులు రావడానికి ఇప్పుడు 4 ఏళ్ళు దాటిపోతుంది. 4 ఏళ్ళ నుంచి. సరే, ఇప్పుడు వచ్చేసేసి అంటే మెయిన్ అధిక బరువు వల్ల మోకాల నొప్పులు వచ్చాయంటా ఉన్నారు. అంటే ఇప్పుడు అమ్మకు ఏంటి అంటే వెయిట్ తగ్గించే విధంగా ఉంటుందా, లేదంటే మోకాల నొప్పులు తగ్గించే విధంగా ఉంది? ఇప్పుడు ముఖ్యంగా మోకాల నొప్పులు అయితే ఇప్పుడు 5 నిమిషాలు తగ్గిపోతుంది. మీరు చూస్తున్నాం, చాలా మంది చేసాం, ఒక 5 నిమిషాలు అవుతాయి. కానీ అవి మళ్ళీ రిపీట్ కాకూడదు అంటే ఆమె బరువు తగ్గాలి. ఓకే. సార్, మీరు మామూలుగా రఫీ గారి వీడియోలు చూస్తూ ఉంటారా? మీ ఫ్రెండేనా? ఫ్రెండే అండి, మామూలుగా ఇక్కడ రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. చాలా మందికి ఇలాంటి వైద్యం చేసి వెయిట్ లాస్ కాదు, చాలా రకాల జబ్బులకు మా ముందే తగ్గించి, ఈ ఫిస్టులకు, తర్వాత ఫైల్స్ కు, తర్వాత రకరకాల జబ్బులకు ఒకసారి మన లైవ్ లో ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? కొద్దిగా ఎన్ని రోజులు వచ్చింది మీకు? నొప్పులు ఉంటాయమ్మా ఇక్కడ? ఇక్కడ ఏం ఉండవు, కానీ ఈ నుంచి ఇక్కడే, అంటే ఈ మోకాలు కాకుండా కన్నా అక్కడేం ఉండదు. ఓకే, ఒక్క నిమిషం. ఎప్పుడున్నా ఇది ఈ నుంచి కొంచెం నొప్పి వస్తుంది. అసలు పూర్తిగా మోకాళ్ళు అనేది అంటే బరువు పెరగడం వల్ల ఆకారమే మారిపోయింది ఇక్కడ. యాక్చువల్ ఏంటంటే వెరికస్ పెయిన్స్ కూడా దాని వల్ల ఆకారం లేదు. ఇక్కడ వాటర్ ఉంది, మీ దగ్గర శక్తి ఏం లేదు, చూడడానికి వెయిట్ చాలా వీక్ అనమాట. చాలా నీరసం, లేయాలన్నా కూర్చొని ఏ పని లేదన్నా ఆయాసం వస్తుంటది, చాలా ఇబ్బందికరం పాపం. ఈ ప్రాబ్లం ఏంటంటే ముఖ్యంగా వీళ్ళకి వచ్చేది అధిక బరువు వల్ల వచ్చేది, వేరేది ఏం లేదు. మోకాళ్ళ అంత శరీరం వెయిట్ అంతా మోకాళ్ళ మీద పడతా ఉంది. ఇప్పుడు ఏంటంటే ప్రతి పని కూడా మనం స్టార్టింగ్ లో చేస్తాను. వాషింగ్ దగ్గర నుంచి కానీ, వంట దగ్గర నుంచి కానీ, చీపి ఊడవడం దగ్గర నుంచి, ఏదైనా కూడా నిలబడే చేస్తున్నాం. అప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరి పొయ్యి కాడ కూర్చునే వాళ్ళు పొగ్గొట్టం ఊపేవాళ్ళు పొగ్గొట్టంతో. ఆ ఊపితే లంగ్స్ కి ఎంత బలం వచ్చిందంటే అంత బలం ఉండేది. కానీ అది పోయింది, ఆ సిస్టమ్ మీద గ్యాస్ స్టవ్ వచ్చింది. అసలు ఊపడమే కాదు, ఆర్పడం కూడా చేస్తూనే ఆడుతున్నారు. సో కాబట్టి మనకి ఏంటంటే ఈ మన ప్రాచీన సంస్కృతి అది అప్పుడు అనే వాళ్ళు కదా, వైద్యశాల, ఒంటిలో వైద్యశాల. మన కల్చర్ మారిపోయింది, ఆయిల్స్ మారిపోయినాయి, ఇంగ్రీడియంట్స్ మారిపోయినాయి. నేను ఎక్కడైతే ప్రెస్ చేస్తాను అక్కడ ఎక్కడైతే నొప్పి ఉంది అక్కడ చెప్పండి అమ్మా. ఇక్కడ మెయిన్ ఇది మర్మకలనా సార్? పాయింట్స్ అన్ని మీరు ఈ మర్మ విద్య, ఇది అంతరించిపోయింది మర్మ విద్య. కాబట్టి నేను టైం చెప్పి 5 నిమిషాలలో బాగా చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను ప్రెస్ చేస్తుంటే మన లోపల ఎంతో ఇదిగా పెయిన్స్ వస్తుంది, చూసారా అమ్మా? ప్రెస్ అయింది కదా, ఈ అక్కడ నరం ఓపెన్ అయిపోయింది ఇప్పుడు. ఓకే.
సౌండ్ వచ్చిందేమో చూసావా ఎలా జామ్ అయిపోయినావు కాళ్ళు ఇక్కడ రాను కాదు మూవ్ కావట్లేదు మరి చాలా రోజుల నుంచి పట్టేసి ఉంటాయా సార్? ఇవన్నీ జామ్ అవుతాయి ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తాం అంటే నరాలు ఓపెన్ అవుతాయి. ఓకే ఓకే. అమ్మాయి నేను ఆయిల్ ఇస్తాను మీకు చూస్తున్నాను కదా ఇదే విధంగా ఆయిల్ డైలీ అప్లై చేసుకోండి. తర్వాత లోపల గుళికలు ఇస్తాను, పౌడర్ చూర్ణాలు ఇస్తాను. తర్వాత నల్లేరు ఉంది కదా, నల్లేరు తెలుసు కదా, నల్లేరు పచ్చడి ఎంత వాడితే అంత కాల్షియం పెరుగుతుంది, మోకాళ్ళ గుజ్జు పెరుగుతుంది. ఇదమ్మా ఇక్కడ ప్రెస్ చేయడం వల్ల నరం ఓపెన్ అయింది, ఇక్కడ మచ్చ పడుతుంది. టెన్షన్ తీసుకోవద్దు. తర్వాత కొంచెమ్మా వచ్చిందా దిగండి. చాలా మందికి ఇన్స్టాంట్ గా అప్పటికప్పుడు తగ్గించేసేస్తా ఉన్నారు, అంటే మళ్ళీ నప్పులు రావా అంటే? మళ్ళీ ఇంకా రావు. ఓకే. అంటే ఇప్పుడు తర్వాత మనం డైట్ చెప్తున్నాం కదా, మనం తర్వాత దాన్ని డైట్ చెప్తాను. ఆ డైట్ ఫాలోఅప్ చేసి దాని తర్వాత ఇది వచ్చి పైకి వచ్చి ఫ్రీ చేసేస్తున్నాము, నరాలను ఫ్రీ చేస్తాం. అక్కడ ఎముకలు ఎక్కడైతే బ్యాలెన్స్ తప్పితే వాటిని సెట్ చేస్తాం. దాని తర్వాత మనము ఇంగ్రీడియంట్స్, దాని తర్వాత మనం మెడిసిన్ ఇంటేక్ లోపలికి తీసుకోవడం కోసం కొన్ని మెడిసిన్స్ 41 రోజులు వాడడం వల్ల ఏంటంటే మళ్ళీ ఆ సమస్య పూర్తిగా నివారణ అయిపోయి గుజ్జు పెరుగుతుంది. ఎట్లాంటి ఫుడ్ తీసుకోకూడదు సార్ ఇట్లాంటి వాళ్ళు? ఇలాంటి వాళ్ళు దుంపకూరలు, వాతంకు సంబంధించి, యాక్చువల్లీ వాతానికి సంబంధించింది, వాతం పెరగడం వల్లనే కాల్షియం తగ్గదు. దుంపకూరలు అంటే చాలా మంది ఆలుగడ్డ తినకుంటే చాలా అనుకుంటారు. ఒక ఆలుగడ్డ కాదు, దుంపలు అంటే భూమి నుంచి వచ్చాయి. క్యారెట్ కావచ్చు, కాలీఫ్లవర్ కావచ్చు, క్యాబేజ్ కావచ్చు, ఇవన్నీ దుంపల కిందకి వస్తాయి. తర్వాత బాయిలర్ చికెన్ తీసుకోకూడదు. తర్వాత వచ్చేసి పైత వస్తువులు, పల్లీలు, పైతాన్ని పెంచే వస్తువులు, పల్లీలు తీసుకోకూడదు. తర్వాత పల్లి నూనెలు వాడకూడదు. కానీ ఇప్పుడు వచ్చే నూనెలన్నీ చాలా కల్తీగా వస్తున్నాయి. సో ఈయన కంపెనీలో, రామచంద్ర గారి కంపెనీలో ఆర్గానిక్ లో ఆయిల్స్ కూడా తన కంపెనీలో ఓన్లీ సీడ్స్ తయారు చేసి, అది కొద్ది కాస్టే కావచ్చు. అసలు ఇప్పుడు ఆర్గానిక్ అనేది దొరకడమే కష్టమే అయిపోయింది. ఆర్గానిక్ మనం చేసుకోండి. అన్ని గానీలు వచ్చినాయి, పల్లెటూరులో అవైలబుల్ లేవు, కానీ సిటీలో వచ్చినాయి. ఇప్పుడు ఈ దాంట్లో 4 పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయి. ఆ మిషన్ సొంతంగా ఆడిచ్చి తీసి ఇస్తున్నారు అన్నమాట. సో ఇలాంటి కొన్ని మనం చూసుకొని ఊర్లలో వెళ్ళేసి, మనం ఇప్పుడు దేవుని కొబ్బరికాయ కొడతాం, ఎండ పెట్టుకుందాం, ఇంట్లో తీసుకెళ్లి గానికి వెళ్ళి పట్టిద్దాం. అది ఒరిజినల్ కోకోనట్ ఆయిల్, కానీ ఆయిల్ తెల్లగా ఉండాలి, సువాసన రావాలి అని చెప్పి పూసుకుంటే వెంటనే ఉడిపోతున్నాయి కొంచెం. అలాగే ఈ ఆయిల్స్ మనం తిన్నాం లేదంటే మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నాం. ఇది మొత్తం మీద రఫీ గారు అయితే సంపూర్ణ ఆయుర్వేద నిలయంలో ఎంతో మందికి అయితే అక్కడ వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రతి నెల కూడా ఒకరోజు మేము వచ్చేసేసి ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ఉంటాము. గిరిజన ప్రాంతానికి వెళ్తూ ఉంటాం. ఈసారి మా సొంత ఊరికి వచ్చాము, పాత మిత్రులందరినీ కలిసామని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అంటే చాలా వరకు ఎంతో మందికి బాగు చేస్తూ ఉన్నారు. క్యాన్సర్కి సంబంధించి కూడా మంచి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నాడు మా మిత్రుడు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చెప్తా ఉన్నారు. నేను ప్రతి గ్రామంలో, మన తెలుగు రాష్ట్రాల గ్రామాలే కాకుండా ఆంధ్ర, తెలంగాణ కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అలాంటి గ్రామాలకు వెళ్ళాను, కేరళకి వెళ్ళాను. ఎన్నెన్నో అక్కడ చాలా మందికి వైద్యం నేర్పిస్తున్నాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా దగ్గరకు వచ్చి నాకు వైద్యం నేర్చుకోవాలని కోరిక ఉన్న వాళ్ళు వచ్చి నేర్చుకోవచ్చు. నేను ఉండేది సంపూర్ణ ఆయుర్వేద నిలయం, ఘట్కేసర్, హైదరాబాద్, మాధవరెడ్డి ఫ్లైఓవర్ దగ్గర. కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7893041454. ఈ నెంబర్కి మీరు మార్నింగ్ 6 గంటల నుంచి మార్నింగ్ 8 నుంచి 9 గంటల వరకు కాంటాక్ట్ కావచ్చు. అదేవిధంగా ఈవినింగ్ వచ్చేసి 6 to 7 o'clock ఈవినింగ్, ఆ టైంలో నేను అందుబాటులో ఉంటాను. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ఆరోగ్య సమస్యలు నాకు మీరు తెలియజేయండి. ఈ సంపూర్ణ ఆయుర్వేద నిలయంలో చాలామందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాము. దాని తోడుగా వైద్యాన్ని కూడా నేర్పిస్తున్నాము. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా నెంబర్ కన్సల్ట్ చేసి మా అపాయింట్మెంట్ తీసుకుని రావచ్చు. లేదంటే డైరెక్ట్గా మీరు రెజ్యూమ్ తీసుకొని ఆఫీస్ని సంప్రదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.